నిర్బంధ పథకాల మీద నమో నమో జై సీతారాం. ఇప్పుడు జగన్ గారు 1.0కే జనాలు అప్పుల పాలై 11 లక్షల కోట్లు అప్పయి ఈరోజు జనాలు అడుక్కు తింటుంటారు అప్పుల పాలై. ఇప్పుడు మన 2.0 అంటే ఇంకా జనాలు ఎక్కడ పోలో అర్థం కావడం లేదు. ఇంకా అంతా ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోలవరము అమరావతి అన్నీ లేకుండా ఈరోజు నిరుద్యోగులు అంత వలసలు పోతున్నారు పక్క రాష్ట్రాలకు, బెంగళూరుకి, హైదరాబాద్కి, మహారాష్ట్రకి. మన దగ్గర ఇన్ని వనరులు పెట్టుకొని కూడా ఇంత నాశనం చేసిన ఘనత మన జగన్ గారికి వస్తుంది. ఒకటి తెలుసుకోవాలి, ఫస్ట్ ముందు చూపుతో ఉండాలన్న నాయకుడు అనేవాడు ఎప్పుడే కానీ ఒక సంక్షేమం చేసినా అభివృద్ధి చేస్తూ సంక్షేమాలు ఇవ్వాలి. ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం మౌలిక వసతులు డెవలప్మెంట్ ఇస్తే ప్రజలు వెళ్ళిపోతారు. చదువు ద్వారా లక్షలు మిగులుతాయి, ఆరోగ్యం ద్వారా లక్షలు మిగులుతాయి. సార్ ఈ మనిషికి ఇంతకంటే ఏమి ఇవ్వగలము? మనమేమన్నా పరమశివుడా వరాలు ఇచ్చేకి? అంత ప్రజలతో డబ్బులు వసూలు చేసి ఇలా ఇదే తెలుసుకోవాల్సింది. మనం జనాలు కష్టపడేది నేర్పియాలా, పని ఇచ్చేది నేర్పియాలి. సోమరిపోతులు చేసి కుసిపెట్టి తినిపిస్తే కొండలు కూడా కరిగిపోతావు, అందరికీ తెలుసు కదా. ఇది నేర్చుకోవాలి. అందుకే 2.0 2.0 వద్దు, ఏం వద్దునైనా నువ్వు అసలు రాజకీయాలే వద్దు. నువ్వు మొత్తంగా ఇంట్లో కూర్చొని ప్యాలెస్లో పండుకో.